హలో హాయ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మా కొత్త ఇంట్లో ఫస్ట్ టైం రాఖీ పండుగ చేసుకుంటున్నాం. నేనైతే చాలా హ్యాపీ. మా ఆడపడుచు వాళ్ళందరూ వచ్చి మా ఆయనకు రాఖీ కడుతుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా పెద్దక్క, మా మరదలు, మా ఆయన వాళ్ళ మేనత్తమ్మ అంటే నాకు పెద్దమ్మ అందరు రాఖీ కట్టేస్తున్నారు. ఇప్పుడు మా కుట్టి పాప మా లిట్టు బాబు రాఖీ కట్టుకుంటున్నారు. ఎంత క్యూట్ అనిపిస్తున్నారు కదా. రాఖీ కట్టుకుంటున్నారు, ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటున్నారు. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఈ మూమెంట్స్లో వాళ్ళని చూస్తుంటే అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు నేను మా తమ్మునికి రాఖీ కడుతున్నాను. మా తమ్ముని నేను మా ఇంటికి రాఖీ పండుగ అంటే మా ఇంట్లో హడావిడి అంటే అంత పిల్లలతోనే కదా అస్సలైన పండుగ అంటే ఏర్పడుతుంది అక్కడే. చూసినారు కదా, పిల్లల హడావిడి పిల్లలకే ఉంది, మా హడావిడి మాకే ఉంది. మేమైతే రాఖీ కట్టించుకుంటున్నాము 1 by 1. ఇంకా ఇద్దరు రాలేరు, మా పెద్దక్క ఇంకో మర్దరు రాలేరు, రేపు మార్నింగ్ వస్తా అని చెప్పినారు. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ కట్టేసింది. ఇప్పుడు మా పెద్దక్క కడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మా చిన్న మర్దలు కడుతుంది. మా బాబుకైతే బొమ్మ రాఖీ కావాలంట, ఏడుస్తుండు. అయితే మా కోడలు వచ్చేసి అందరికీ బొమ్మ రాఖీలు తీసుకొచ్చి కట్టింది. ఆయనకు కూడా కావాలని ఏడుస్తుండు. అన్న చెల్లెలు అక్క తమ్ముడే కట్టుకోవాలి అని ఏం లేదు, ప్రేమతో ఒకరికొకరు కట్టుకోవచ్చు. మేమైతే అలాగే కట్టుకున్నాము. మా అత్తమ్మ వాళ్ళకి ఇంకా మా మర్దల వాళ్ళకి అందరికీ కట్టినా నేనైతే. మా పాప కూడా వాళ్ళ బాబాయ్కి, వాళ్ళ అన్నకి, తమ్ముడికి అందరికీ కట్టింది. ఈసారి మా కొత్త ఇంట్లో రాఖీ పండుగ చేసుకున్నాము, చాలా హ్యాపీ. ముందైతే పాత ఇంట్లో చేసుకున్నాము, అందరు కూర్చోడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేకుండే చాలా ఇబ్బంది అనిపించింది. ఈసారి అయితే నేనైతే చాలా హ్యాపీ, ప్రశాంతంగా ఇట్లా కూర్చొని రాఖీ కట్టుకుంటూ మాట్లాడుకుంటూ బాగా మా మర్దల వాళ్ళతో స్పెండ్ చేసినందుకైతే చాలా హ్యాపీ. మా అత్తమ్మ అయితే ప్రశాంతంగా కూర్చొని స్వీట్ తింటుంది. మా అన్నయ్య, మా మరిది ఈయన వచ్చేసి ఇంకా సామాన్ సెట్ చేయలేదు. టీవీ ఇంకా ఫర్నిచర్స్, టీవీ వచ్చేసి పాత టీవీ ఉంది, చిన్న టీవీ, ఇంకా చాలా సెట్ చేయాలి. ఇది మా ఫ్యామిలీ. మా అత్తమ్మ అయితే చాలా హ్యాపీ. వాళ్ళ ఆడపిల్లలు అందరూ వచ్చి ఇట్లా కూర్చొని రాఖీ కడుతుంటే అయితే కూర్చొని వాళ్ళ సంబరం పడుతుంది. మా చిన్న మరదలు వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది. ఇప్పుడు మా కుట్టిపాప రాఖీ కట్టించుకుంటుంది. మా కుట్టిపాప అయితే చాలా హ్యాపీ. ఆమెకైతే పిల్లలు ఉండాలి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుడైతే చాలా ఇష్టం ఆమెకైతే. మా కుట్టికైతే ఆట పిచ్చి ఎక్కువ. ఇప్పుడు మా లిట్టు బాబు రాఖీ కట్టించుకుంటుండు, పెద్ద రాఖీ కట్టించుకుంటుండు మా లిట్టు బాబు. ఆయనకు పెద్ద రాఖీ కావాలంట, వాళ్ళ మేనత్తమ్మతో కట్టించుకుంటూ పప్పి కూడా ఇచ్చిండు ఒకటి. చాలా హ్యాపీ వాళ్ళ అత్తమ్మ వచ్చేసి. ఇప్పుడు మా కోడలు రాఖీ కడుతుంది. ఆయనకైతే 3 రాఖీ కావాలంట. స్వీట్ అయితే కుమ్ముకుంటుండు మా లిట్టు బాబు అయితే. నైట్ ఎంత ఇబ్బంది పెడతాడో తెలియదు కానీ ఇప్పుడైతే పెట్టినట్టు తింటూనే ఉన్నాడు స్వీట్ అయితే. లాస్ట్కి అయితే బొమ్మ రాఖీ కట్టించుకుంటుండు మా లిట్టు బాబు. తినేదే తీస్తాం. ఇప్పుడు వచ్చేసి మా పెద్దక్కకి నేను రాఖీ కడుతున్నాను. వాళ్ళది అయిపోయింది కట్టడము, ఇప్పుడు నేను స్టార్ట్ చేసినాను. మా పెద్దక్కకి రాఖీ కట్టినాక మా కోడలికి, మా అత్తమ్మ వాళ్ళకి వచ్చేసి మార్నింగే రాఖీ కట్టినాను. రాఖీ కట్టడం అయిపోయినాక చెల్లెలు బాగుంటుంది కట్టాలి.
నిన్నో జన్మల బంధం నీది అది అనడు అది వేరే పక్కన. ఇప్పుడు నేను వచ్చేసి మా కోడలికి రాఖీ కడుతున్నాను. లాస్ట్గా మా కోడలు వీడియో తీసింది, అందుకే లాస్ట్ కట్టాల్సి వచ్చింది. ఆ ఇంట్లో మేము ఈసారి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. రాఖీ పండుగ వచ్చేసి ఇంకా చాలా బాగా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మా అన్నయ్యకి మా మర్దలకి రాఖీ కడుతున్నాను. రాఖీ కట్టినాక ఇంకా వాళ్ళ బ్లెస్సెస్ మేము తీసుకోవాలి కాబట్టి ఇంకా మా మర్దలకి, మా పెద్దమ్మకి, మా పెద్దక్కకి వాళ్ళందరు బ్లెస్సింగ్ మాకు కావాలి కదా. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాం కదా. వాళ్ళ బ్లెస్సింగ్ తప్పకుండా మాకు ఉండాలి. ఇంటి ఆడపడుచు వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళు సంతోషంగా ఇంటి నుంచి వెళ్ళాలి అంటారు కదా. అందుకే వాళ్ళు కూడా మనకి మనస్ఫూర్తిగా మనకి బ్లెస్ చేస్తే చాలు. ఆడపిల్లలు మనం అనుకున్న పనులు అన్నీ అవుతాయి. ఇప్పుడు మా అత్తమ్మ బ్లెస్సింగ్ కూడా మేము తీసుకోవాలి. అందరి బ్లెస్సింగ్ మాకు ఉండాలి. మీరు చూసే వాళ్ళ బ్లెస్సింగ్ కూడా మాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి చిన్న ట్రీట్ అంతే, వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు వరకు స్వీట్ తిన్నాం బాగానే. ఇప్పుడు కొంచెం హాట్ కావాలి కదా, హాట్ కూల్ అయితే బాగుంటుంది. అందుకే థమ్స్అప్ అండ్ మిక్చర్ ఇలా అందరు కూర్చొని, పిల్లలు అందరు కూర్చొని థమ్స్అప్ తాకుంటూ మిక్చర్ తిన్నాం. చాలా ఎంజాయ్ చేసినాం. నాకైతే చాలా హ్యాపీ. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.